2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నేను ఒక ఆడపిల్లని. అక్కడి నుంచి మొదలు పెడతా స్టోరీ. ఓకే. రైట్. నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను. నేను ఆడపిల్లని కాబట్టి ఫస్ట్ ఏమేమి అబ్జర్వ్ చేస్తాను? ఎవరెవరు ఏమేమి చీరలు కట్టుకొని వచ్చారు, ఎవరెవరు ఏమేమి నగలు పెట్టుకొని వచ్చారు, ఎవరెవరు అందంగా ఉన్నారు, ఎవరెవరు నాకంటే అందంగా ఉన్నారో, ఎగ్జాక్ట్లీ ఎవరికి దూరంగా కూర్చోవాలి, ఎవరి దగ్గర కూర్చోవాలి, ఇవి కూడా ఉంటాయి కదండి. సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అ గర్ల్. ద సేమ్ వే ఇదే బర్త్డే పార్టీకి యాజ్ అ బాయ్ మీరు వచ్చారు. ఓకే. మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి? ఎవరైతే అదే ఇప్పుడు మరి అన్నారు కదా, అలా వచ్చిన వాళ్ళని మేము చూస్తాం. అండ్ టేస్ట్ మంచి ఫుడ్ ఎక్కడ ఉంది, కొంతమంది ఎక్కడ ఉంది అని చూస్తూ ఉంటారు. ఎందుకు ఇలా అడిగాను అంటే మనకు ఉన్న మైండ్ఫుల్నెస్ ఈ పాయింట్ మీద వాడుతున్నామని చెప్పడానికి. ఓకే. ఒక మూవీకి వెళ్ళొస్తాం. ఒక మూవీకి వెళ్ళొచ్చాక మీకేం గుర్తుకుంది అంటే ఒక ఆర్కిటెక్ట్ని అడగండి, బాస్ ఆ హీరో ఇల్లు ఉంది అని మొదలు పెడతాడు. ఎస్. ఒక డిజైనర్ని అడగండి, ఆ టైర్స్ ఎక్సిబడికి రేకంటారు. హెయిర్ డ్రెస్సర్ గురించి మాట్లాడదాం, అరే ప్రతి సాంగ్ ఒక్కొక్క హెయిర్ స్టైల్, బా అది మాట్లాడతాం. ఎస్. అవును. ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ ద మైండ్ఫుల్నెస్ ఆన్ దట్ టాపిక్ పర్టికులర్లీ అని. అవును. సో మైండ్ఫుల్నెస్ నాకు లేదు, మైండ్ఫుల్నెస్ నేను నేర్చుకోవాలి, దిస్ ఆల్ క్రాప్. ఎవ్రీబడి హ్యాస్ మైండ్ఫుల్నెస్, కానీ ఆ టాపిక్ మందమే చేస్తున్నామని అర్థం. ఓకే. రైట్. టీనేజ్కి మైండ్ఫుల్నెస్కి ఏంటి లింక్ అన్నది పాయింట్. ఎస్. రైట్. యాజ్ ఆల్వేస్ అవును. టీనేజ్లో ఉన్నప్పుడు మనసు పరిపరి విధాల తిరుగుతుంది, అవును. మల్టిపుల్గా యాక్ట్ చేస్తాం మనం. ఎస్. చూడండి, మీరు చిన్న చిన్న పిల్లలు, టీనేజ్లో ఉన్న పిల్లలు, లైక్ లిటరలీ టీన్స్, ఎర్లీ టీన్స్లో ఉన్న పిల్లలు, ఒక పక్క ఫోన్ ఆపరేట్ చేస్తాడు, ఒక పక్క నెట్ ఆపరేట్ చేస్తాడు, ఒక్కొక్క పిల్లని దూవుతాడు, పక్కన పిల్లని చూస్తాడు. అవును. ఒక మూవీలో డైలాగ్ గుర్తొస్తుంది, ఐ డు నాట్ బిలీవ్, ఐ మీన్ మొత్తం సిరీస్ గుర్తుకులేదు, కానీ ఒక సీన్ మాత్రం గుర్తుకుంది, బిహేవియరల్ సైడ్. ఓకే. ఒక అబ్బాయి 2-వీలర్ మీద వస్తుంటాడు, జారి పడతాడు. ఓకే. ఆ అమ్మాయి నవ్వుతుంది. ఆ అమ్మాయి నవ్వుతే ఆ అబ్బాయి అంటాడు, మీకేం తెలుసండి మా మగోళ్ళ కష్టాలు, మేము కరెక్ట్గా ఉన్నామా లేదా చూడాలి, రోడ్ చూడాలి, పక్కన పోయే పిల్లని చూడాలి, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అంతే కదా. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎస్. మైండ్ఫుల్నెస్ ఒకటే ఉంటే సరిపోదు, మైండ్ఫుల్నెస్తో పాటు మ్యాగ్నెటిజం కూడా ఉండాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఇన్ టీనేజ్. ఎస్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్. మన తాతయ్య వాళ్ళు ఉన్నారనుకోండి, నేను జాయింట్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను కాబట్టి బై డిఫాల్ట్ ఆ ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తాను. ఓకే. రైట్. మా తాతయ్య గారు, మా మామ్ వాళ్ళ డాడ్ ఎర్లీగా లేస్తారు, చాలా ఎర్లీగా లేస్తారు. అండ్ మార్నింగ్ లేచే వరకేను జీతగాళ్ళు వచ్చేస్తుంటారు, పనులు చేసేస్తుంటారు, ఊర్లలో కదా బా. సో తను ఒక రూమ్లో లేచి వచ్చి బ్రష్ చేసుకొని, హీ స్టిల్ నోస్ ఎవరు వచ్చేసారు వర్క్కి, ఎవరు వర్క్ మొదలు పెట్టారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, తను ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటూ కూడా చెప్పగలరు. ఓకే. దిస్ ఈజ్ మైండ్ఫుల్నెస్ ఆన్ అ ప్రాక్టీస్ లెవెల్. ఓకే. మనం ఎప్పుడు మైండ్ఫుల్నెస్, పిల్ల పోయినంత వరకే మైండ్ఫుల్నెస్, పిల్ల పోయిందా మైండ్ కూడా పోయింది, ఆలోచిస్తూనే ఉంటాం కదా తన గురించి, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు చూడాలి, ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో ఈ మైండ్ఫుల్నెస్ ఒక్క దగ్గరనే హుక్ చేసి ఆ పిల్లతో సహానే తిరుగుతుంది నీ మైండ్ఫుల్నెస్. నేనేమంటున్నా అంటే, ఇంతకు ముందు మైండ్ఫుల్నెస్ వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు మైండ్ఫుల్నెస్ అంటే 24 hours ఉండింది. చిన్నప్పుడు ఏషియన్ మూవీస్ ఎక్కువ చూసేదాన్ని నేను, అంటే టైకాండో లెర్నింగ్ అలాంటి మూవీస్ ఎక్కువ చూసేదాన్ని. అందులో ఒక సీన్లో గురువు నేర్పిస్తూ ఉంటాడు డిసైపుల్కి, మార్నింగ్ మొత్తం క్లాస్, ఫిజికల్ క్లాస్, రాత్రి పనుకుంటాడు, పనుకోపోయి ఇట్స్ ఫర్ యూ టు స్లీప్ నౌ అంటే థ్యాంక్ యూ బాస్ అని పోయి నిద్రపోతాడు. మంచి నిద్రలో ఉంటాడు, బాస్ వచ్చి ఒక్కటి పీకుతాడు. ఓకే. మీరు చెప్పినట్టే చేస్తున్నా కదా, పండుకోమన్నాను కానీ మైండ్ఫుల్నెస్తో పండుకో అన్నాడు. ఓకే. అంటే నువ్వు నిద్రపోతున్నా కూడా నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకొని ఉండాలి అంటాడు యాజ్ అ వారియర్. అది మైండ్ఫుల్నెస్. మైండ్ యాక్టివ్గా ఉండాలి ఎవ్రీ టైం, నిద్రపోతున్నా సరే అది బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇది 6th సెన్స్ అంటూ విమెన్కి ఉంది అంటూ అని చాలాసార్లు వింటాం మనం. ఒక విమెన్ ఒక మెన్ దగ్గర సెన్స్ చేయగలదు, వాడు గుడ్కి వచ్చాడా బ్యాడ్కి వచ్చాడా దగ్గరికి అన్నది సెన్స్ చేయగలదు ఒక ఆడమే.
Right? As a woman, I also can relate to this point. The same way, ఇదే సిక్స్త్ సెన్స్ అందరికీ ఉంటుంది అని చెప్తున్నా నేను. ద పాయింట్ ఇస్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ అంతే. ఇవాళ ఒక టీనేజర్ని చూస్తే ఇంట్లో, వాడు ఇంట్లోనే ఉంటాడు, కానీ వాడు ఇంట్లో ఉన్నట్టు వాడికే తెలుసు, ఇంకెవడికి తెలియదు. ఓకే, మళ్ళీ చెప్తాను. ఒక టీనేజర్ ఇవాళ ఇంట్లో ఉంటే వాడి ఇంట్లో ఉన్నట్టు వాడికి ఒకడికే తెలుసు. అంటే వాడు ఉన్నా లేకున్నా ఒకటే, ఒక సోఫా, ఒక కుర్చీ, ఒక టీనేజర్, మూడు ఒకటే. ఎందుకు? బికాస్ హీఈస్ బిజీ విత్ ద ల్యాప్టాప్, హీఈస్ బిజీ విత్ సమ్ స్క్రీన్. ఓకే, పనామే వస్తుందా, పని చేసుకుంటుందా, ఊడ్చుకుంటూ వస్తుంది అనుకోండి, వాడి కాలు మాత్రం లేపుతాడు, ఆ ఊడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం హీ కెన్ ఇంటరాక్ట్ విత్ అనదర్ హ్యూమన్. ఓకే. అరే పాలోడు వచ్చినా రారా, అడనమ్మా. తెలీదు. అరే పేపర్ వచ్చిందారా, అడనమ్మా. వై యు ఈవెన్ ఆస్కింగ్ మీ? ఈ ఆన్సర్ వస్తుంది మీకు, ఖచ్చితంగా వస్తుంది. ఒక 2 అడిగా అనుకో, ఓకే సేమ్ యాజ్ ఇట్ చెప్తారు. 3వసారి అడగగానే అన్ని నన్ను ఎందుకు అడుగుతున్నారు, వెళ్ళి చూసుకోవచ్చు కదా మీరు, ఇది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్. కట్ చేస్తే మా తాతయ్య గారు ఇవాళకి కూడా, ఐ మీన్ చనిపోయే ముందు వరకు కూడా పొద్దున 4 o'clock లేచి ఉండేవారు. హీ యూస్ టు గెట్ అప్ ద సేమ్ టైమింగ్, బయోలాజికల్ క్లాక్. తాతయ్య పార్లర్ వచ్చిండు బెట, అక్కడ పెట్టినట్టున్నాడు చూడు పాలు. ఆయనకు పాలతోనే మోసం పోయి చాయ్ చేశాడా ఇప్పుడు? చేయడు కదా. కదా, బట్ స్టిల్ హీ నోస్ ఇట్. దట్ ఈస్ మైండ్ఫుల్నెస్. ఓకే, ఆ మైండ్ఫుల్నెస్ని పిల్లలకి నేర్పించాలి అని అంటే పేరెంట్స్ ఏ విధంగా నేర్పించవచ్చు అంటారు? పేరెంట్స్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, పిల్లలకు చెప్తే రాదు. అంటే ఎలా గైడ్ స్క్రీన్ చేయాలి టైం ఎంత, నీకు ఇచ్చిన స్క్రీన్ టైం ఎంత, 30 minutes. సో నువ్వు 30 minutes చూడు అని వానికి చెప్పి, నేను మాత్రం పొద్దున్నుంచి రాత్రి వరకు టీవీ సీరియల్, ఒక నిమిషం ఆగండి, సీరియల్ ఏమవుతుందో చూడనివ్వండి. ఇలాంటి పేరెంట్ మీరైతే ప్లీజ్ మీరు నేర్పించకండి, నాకు పంపించండి, నేను నేర్పిస్తాను. ఓపెన్గా చెప్తాను. టీనేజ్కి వాట్ ఆర్ యూ సేయింగ్ అన్నది వాళ్ళకు పొరపాటున కూడా వినిపించదు, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నది కనిపిస్తుంది. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు టీచ్ మైండ్ఫుల్నెస్, exhibit it before them, be it, exhibit it before them. అంటే ఎవరైనా వస్తే చక్కగా తయారై కూర్చొని ఇప్పుడు ఒక నెక్స్ట్ 15 days మైండ్ఫుల్నెస్ బెటా అని చేయకండి. మైండ్ఫుల్నెస్ అన్నది మీరు 24 hours మీరు ప్రాక్టీస్ చేయాల్సిన పాయింట్. అలా మీరు చేస్తే మీ పిల్లలే కాదండి, పని వాళ్ళు కూడా నేర్చుకుంటారు మీ ఇంట్లో. ఓకే. ఇప్పుడు మన రూమ్లో ఎవరెవరు ఉన్నారు? మీరు, నేను, కెమెరామ్యాన్ కదా. ఇంకా ఎవరెవరు ఉన్నారు? మనమే ఉన్నామండి, ఇంకెవరు ఉన్నారు కదా. సో మనం మాట్లాడేటప్పుడు ఎవరెవరు ఉన్నారు అని ఆచి తూచి మాట్లాడడం నేర్చుకోవడం కూడా మైండ్ఫుల్నెస్. ఎస్. కానీ ఇక్కడ ఇంకొకటి చెప్తాను నేను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే మీరు, నేను, కెమెరామ్యానే కాకుండా కెమెరాలు ఆన్లో ఉన్నాయి కాబట్టి కొన్ని లక్షల మంది కూడా ఉన్నారండి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతిదీ వాళ్ళు వింటూ ఉన్నారు అని చూస్తున్నారు కూడా. సో ఎపిసోడ్ అయిపోయే లోపలే మైండ్ఫుల్నెస్ నేర్చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.